ఏంటల్లుడు ఏదో ఆలోచిస్తున్నావు? బద్ధశత్రువుడైనా ఇది సొంత బంధువుల ఇల్లు, ఏం ఆలోచించుకురా. తీసుకో. ఏమయ్యా, ఆకులో సున్నం వేయడం మర్చిపోకు. ఇదిగోండి. రేయ్ కాశీ, అయ్యా తీసుకోరా. సరే అయ్యా. ఏంటి బావగారు, పళ్ళెం మీరు తీసుకోకుండా వాణ్ణి తీసుకోమంటున్నారు? మీరే కదయ్యా ఊరందరూ కలిసి పిలిచి ఉండాలని చెప్పారు, ఇప్పుడేంటి వెడగొట్టి చూస్తున్నారు? రావయ్యా, తీసుకో. ఏంటయ్యా ఇది? ఏమయ్యా? అయ్యా ఇటు రావయ్యా. సరే అయ్యా. ఇదిగో ఉంటా మరి. దొరా, ఆ దూడ ఎద్దుని గుడికిచ్చేశాను. ఆడుకో ఆడుకో. జాగ్రత్త, చిన్నపిల్లాడు వాడు, జాగ్రత్త. అల్లుడు, ఎంతటి కొమ్ములు ఉన్నవాడు వచ్చినా వీడిని ఎవరు ఏం చేయలేరు. ఆ ధైర్యంతోనే కదా ఎద్దును పట్టుకున్న వాడిని వీరుడు అంటారు. ఈసారి ఎద్దును నిలువరించి మేం కూడా వీరులం అవుతాం. ఒక్క నిమిషం కూడా అవసరం లేదన్నా, చీల్చి చెండాడదాం. రేయ్, కట్లు విప్పగానే కాలు అదిమి పెట్టేయండి. ఎంత పెద్ద ఎద్దైనా కుప్ప కూలిపోతుంది. మన ఎద్దు పైన వాడు ఎవడైనా సరే చెయ్యేస్తే వాడి తల తెగ నరికి పాడేయండి. రేయ్, అన్ని ఎద్దుల్ని మేతకు పంపండి రా. తప్పకోండి. మన మీద పడకండి రా, అందరికీ దొరుకుతాయి. ఏంట్రా ఒక్కొక్కరు తీసుకోండి. జరగండి రా.
రేయ్ ఇద్దరు కలిసి కొట్టుకోకండి, ఒకడే ఉండాలి. దయచేసి ఎవరు గొడవ పడకండి. రేయ్ వదిలేరా. అయ్యా మీరందరూ జాగ్రత్తగా వినండి. తర్వాత వచ్చేది మన గోమంగలి గురువర్తి గారి ఇంకో ఎత్తు. ఇది పట్టుకున్న వాళ్ళకి తల ఒక బంగారు చాయ్ అయ్యా, బంగారు చాయ్. ఇదే మంచి బహుమానం. పట్టుకోండి, సారి పట్టుకోండి, వస్తుంది ఎత్తు వచ్చేసింది. పట్టుకోండి, పట్టేశారయ్యా, పట్టేశారయ్యా. వీరుడు నువ్వు, సూర్యుడు అదే రారా శభాష్రా. వీరుడు అనిపించుకున్నారా? అదే వంకరపాలెం వీరుడు నువ్వేరా. రేయ్ రేయ్ పంచులు దిగండ్రా. చెప్పేది మీకరా, పంచులు దిగండి. చెప్పేది మీకరా. నా బరువంతా తీశారు. ఇక్కడ నుంచి ఊర్లో తలెత్తుకుని ఎలా తిరగాలరా? తమ్ముడెక్కడా? అన్న బయటికి వెళ్ళాడన్నా. వాళ్ళ ఎద్దును ఎదుర్కొని మనోడు వీరుడు అనిపించుకున్నాడు కదా. వేరే ఊరు వాడు వాళ్ళ ఎద్దును ముట్టుకుంటేనే ఓసారి చేయి నరికేశాడు. ఇప్పుడు ఆ ఎద్దును ఎదిరించారు, ఏం చేస్తారో ఏమో. వాళ్ళకంత సీన్ లేదులేరా, రారా. రే 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 ఎవరది? ఆగండ్రా. ఇటు చూడన్నా. రేయ్ ఇటు చూడరా. రేయ్ అటు చూడు. అన్నయ్య, అన్నా, 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 ఏంటన్నా ఇది? లే అన్నా, అన్నా, అన్నా. పెద్ద మనిషి లేని ఊరు గోపురం లేని గుడి వంటిది. రంగనాథ్ గారు లేకపోవడం వల్ల ఊరు వెలవలబోతుంది. కులానికి ఒకడు, గొడవలకి ఒకడు, ఎవడికి వాడు తిరుగుతున్నాడు. రంగనాథ ఉండుంటే ఇలా జరిగేదా?